వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఏపీ ఎప్సెట్ ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే స్టూడెంట్స్కి ఈరోజే లాస్ట్ డేట్, చివరి అవకాశం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. సో ఫేజ్ 1 కన్నా బెటర్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఒకలా ఇవ్వాలి, ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఇంకొకలా ఇవ్వాలి. సో అవి డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఒకసారి డేట్స్ చూసుకుందాం. సో చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఈరోజు లాస్ట్ వెబ్ ఆప్షన్ సంబంధించి. అండ్ అలాట్మెంట్ అనేది మనకి 13 వస్తుంది, జూలై 13. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జూలై 31 నుంచి ఆగస్ట్ 3 లోపు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి చాలా కాన్షియస్తో ఇవ్వండి. ఫేజ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఒక 3 to 5 కాలేజ్ అలా మాత్రం సెలెక్ట్ చేసుకోండి. బెటర్ కాలేజెస్, అవి మీకు డిస్టెన్స్ వైజ్గా ఉండొచ్చు అండ్ అవి ఇచ్చే క్వాలిటీ వైజ్గా ఉండొచ్చు, ప్లేస్మెంట్స్ వైజ్గా మీకు ఆల్రెడీ వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే మీరు పిక్ చేసుకోవాలి. అలా ఉందా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి, పర్టికులర్గా కాలేజ్ కోడ్స్. ఇకపోతే సీట్ రాని స్టూడెంట్స్ మాత్రం మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి, ఎంత వీలుంటే అన్నీ. ఎందుకు అంటే ఏదో ఒక సీట్ మీ చేతిలో ఉందనుకోండి, మీరు డెసిషన్ తీసుకొచ్చిన తర్వాత ఏ సీటు లేదనుకోండి, అప్పుడు మీరు బాధపడతారు. ఏమని, అరే ఏదో ఒక సీట్ ఉండాల్సింది కదా, ఇంకొన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చి వచ్చేదేమో కదా అని అనుకుంటారు. కాబట్టి మీరు ఎక్కడ మిస్టేక్ చేయకండి. ఫేజ్ 1లో సీట్ రాలేదు అంటే ఆల్రెడీ మీరు తప్పుగా వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టే. సో కాబట్టి కొన్ని నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇంక్రీజ్ చేయండి. అండ్ ఎంతవరకు అంటే మీకు వీలున్నంత వరకు, అంటే పర్లేదు ఈ కాలేజ్కి పర్లేదు నేను ఏదో మేనేజ్ చేసుకోగలుగుతాను అన్నంత వరకు, అండ్ పర్లేదు ఈ బ్రాంచ్ అన్నంత వరకు, ఆ కాలేజ్ ఆ బ్రాంచ్ వరకు మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. అలా పెట్టడం బట్టి ఏంటంటే మీకు ఏదో ఒక సీట్ చేతిలో ఉంటుంది, అప్పుడు వెళ్ళాలా లేదా అని అప్పుడు మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మీకు అనిపించవచ్చు ఏంటి, సీట్ ఉంటేనేమో అరే మాకు అంత గొప్ప కాలేజ్లో రాలేదని బాధ ఉంటుంది, కానీ అసలు సీటే రాలేదనుకోండి ఇంకా బాధగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సీట్ వచ్చే విధంగా ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మనకి ఎలాగో ప్రయారిటీ వైజ్గా 1st, 2nd, 3rd అలానే చూసుకుంటూ ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తారు. కాబట్టి మంచి కాలేజ్ అని పైన ఇచ్చుకుంటూ ఆర్డర్ ఆఫ్ అన్నది మీరు వెళ్తూ వెళ్తే మీరు సేఫ్లో ఉన్నట్టు. మీకు ఎక్కడ ఆప్షన్ వస్తుందో మీకు ఐడియా ఉండదు. కాబట్టి ఎంత వీలుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఎక్కడా మిస్టేక్ చేయకండి దయచేసి. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకుండా ఒక 4 to 5 కాలేజెస్ మాత్రం పిక్ చేసుకోండి. 3 to 5 కాలేజెస్, ఆ కాలేజెస్ ఖచ్చితంగా ఫేజ్ 1 సీట్ కన్నా బెటర్ ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ బీటెక్కి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ అనేది ఫ్రీ బ్రిడ్జ్ కోర్స్ ఇస్తున్నాము బేసిక్స్తో. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ అలాగే ఇన్స్టా ఐడి ఇచ్చాము, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాము, ఖచ్చితంగా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా ఆర్ఎస్ అకాడమీతో ట్యూన్లో ఉండండి. మీ బీటెక్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అనేది ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.